అధికార పార్టీలున్న ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు గిట్ల ఎవ్వరైనా సరే పార్టీ పెద్దల మాట కట్టు తప్పకుండా పాటిస్తారు. కానీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ మాత్రం కొంచెం డిఫరెంట్. ఏది చేసినా తనకంటూ ఓ పతారా ఉండాలని పబ్లిక్లకు పోతుంటాడు. ఇగో గిట్లనే ఇప్పుడు వైన్స్ దుకాణాలు నడిపేటోళ్లకు కూడా కొన్ని కండిషన్లు పెట్టిండట సారు. మరి గా ముచ్చటేందో ఒక్కసారి చూసేద్దాం పారి. అబ్బో ఏమో అనుకున్నాం కానీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ అన్న పోకడ మాత్రం జరత ఇచ్చంతరగానే ఉంటుంది ఈ నడమ. సార్ ఏది ముంగటేసుకున్నా సూత నా రూటే సపరేట్ అన్నట్టు చేస్తాడు. ఇక ముచ్చటేందంటే మునుగోడు నియోజకవర్గంలో కొత్తగా ఎవరెవరికైతే వైన్ షాపులు వెళ్ళినాయో వాళ్ళందరికీ సారే కొన్ని రూల్స్ పెట్టినట. ఈడ పెద్ద మనిషిని నేను చెప్పినట్లే వినాలని చెప్పి సర్కారు రూల్స్ కి మించి ఆర్డర్ వేసిండట. అన్నట్లు మందు దుకాణాలకు 3 పెద్ద కండిషన్లు పెట్టిండు అంటారు. సర్కారు రూల్ ప్రకారం పొద్దున 10 గంటలకు దుకాణం తెరిచేది ఉంటే ఈడ మాత్రం 1 గంటకు దుకాణం తెరిచి రాత్రి 10 గంటలకు బంద్ చేయాలి. పగటి పూట పర్మిట్ రూములు మూసేసి పొద్దుకు 5 గంటలకు తెరవాలి. మళ్ళా షాప్ తో పాటే మూసేయాలి. బెల్ట్ షాపులకు మందు అస్సలే అమ్మొద్దని ఆర్డర్ వేసిండట. అంతేకాదు నియోజకవర్గంలో ఉన్న మొత్తం 159 ఊర్ల పొంటి స్పెషల్ టీంలను పెడతా. వాళ్ళంతా బెల్ట్ షాపుల మీద గట్టి నజరేస్తారు. ఒకవేళ మీరు వాళ్ళకు మందు అమ్మిరని తెలిసిందే అనుకో చూసుకోరు మరి ఎట్లుంటుందో కథ అని హెచ్చరిక చేసినట. ఇదంతా మునుగోడును మద్యపాన నిషేధంలో నెంబర్ 1 చేసి దేశంలోనే రోల్ మోడల్ చేయాలనేది సారా ఆలోచనట. అందుకే జనాలను తాగుడుకు అలవాటు పడకుండా ఇల్లు సంసారాల మీదనే ఉండేటట్టు చేస్తున్నా అన్నట్లు. ఇట్లా 20 నెలల సంధి బెల్ట్ షాపులకు మందు అమ్మనియ కూడా గట్టినే తనలాడుతుండు సారు. దీంతోని సర్కార్ రూల్స్ తూడి పెట్టి సొంత పోగడ పోతాడు. ఇదేం తరీకా ఈయన తోని పెద్ద తలకాయ నొప్పి వచ్చిందని అనుకుంటున్నారట చాలా మంది. చూడాలి మరిగా ఏమైతుందో.